హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిప్రిసియేషన్లో సెకండ్ మోడల్ అండి. ఫస్ట్ మోడల్ ఆల్రెడీ మనం స్ట్రైట్ లైన్ మెథడ్కి సంబంధించి ఒక ప్రాబ్లం చెప్పుకున్నాము. జర్నల్ ఎంట్రీస్ ఏ విధంగా రాసుకోవాలనేది కూడా చెప్పుకున్నామండి. ఇప్పుడు రెడ్యూసింగ్ ఆర్ డిమినిషింగ్ లేదా రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అంటే ఏందో చూద్దాం ఒకసారి. అండర్ దిస్ మెథడ్ డిప్రిసియేషన్ ఈజ్ చార్జ్డ్ అట్ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆన్ ద బుక్ వాల్యూ ఆఫ్ ద అసెట్ అండి. ఇక్కడ డిమినిషింగ్ మెథడ్ లో లేదా రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ లో ఏం జరుగుతుందంటే మనకు పర్సంటేజ్ అనేది ఫిక్స్డ్ ఉంది, చేంజెస్ ఉండదు. ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆన్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ మీద మనకు ఫిక్స్డ్ పర్సంటేజ్ తోని డిప్రిషియేషన్ అనేది కడతా ఉంటాము. కానీ సిన్స్ ద బుక్ వాల్యూ కీప్స్ ఆన్ రెడ్యూసింగ్ బై ద యాన్యువల్ ఛార్జ్ ఆఫ్ డిప్రిషియేషన్, అంటే బుక్ వాల్యూ అనేది ఇయర్ బై ఇయర్ మెల్లగా రెడ్యూస్ అవుతా వస్తుందండి. ఓకేనా? అయితే దీన్ని ఏమంటారు? ఇట్ ఈస్ నోన్ యాజ్ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్. దీన్ని మనం రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంటాము. సో ఆడ స్ట్రైట్ లైన్ లో మెథడ్ లో కాకుండా ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు మన ఫస్ట్ ఇయర్ కి మనం డిప్రిషియేషన్ కడతాం కదా, నెక్స్ట్ ఇయర్ ఏంటి ఏదైతే మిగిలిపోయింటుందో డిప్రిషియేషన్ కాకుండా దాని మీద సేమ్ మీకు డిప్రిషియేషన్ అనేది సేమ్ ఉంటుంది. ఇప్పుడు అట్లా కాకుండా మిగిలిన అమౌంట్ మీద మళ్ళీ 10% కొంచెం అలాగా ఫిక్స్డ్ గా వేసుకుంటా పోతారు అనమాట. ఇక్కడ ఏంటి డిప్రిషియేషన్ అనేది డిక్రీజ్ తా ఉంటుంది. స్ట్రైట్ లైన్ మెథడ్ లో అయితే డిప్రిషియేషన్ ఒకసారి డిప్రిషియేషన్ మనం కాల్కులేట్ చేస్తే అన్ని ఇయర్స్ కూడా అదే డిప్రిషియేషన్ మనం అప్లై చేసుకుంటాం. ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం చేస్తే మీకే అర్థమైపోతుంది క్లారిటీగా. ఇక్కడ రహీం అండ్ కో పర్చేజ్డ్ ప్లాంట్ అండ్ మిషనరీ 70,000 అండి. ఎప్పుడు కొన్నారంటే 1st January 2011 లో కొన్నారు. స్పెంట్ 10,000 ఫర్ ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్. 10,000 అనేది ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ కింద ఖర్చు చేశారు ప్లాంట్ అండ్ మిషనరీకి. సో 70 ఒక 10 ఒక 80,000 కాస్ట్ ఆఫ్ ది ప్లాంట్ అండ్ మిషనరీ అంటే ఇప్పుడు 8,000 వస్తుంది. ఓకేనా? ఈ 10,000 కూడా ఆ ప్లాంట్ అండ్ మిషనరీ కాస్ట్ కిందకే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. డిప్రిషియేషన్ ఇస్ టు బి ప్రొవైడెడ్ 10% ఆన్ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్. బుక్స్ ఆర్ క్లోజెస్ ఆన్ 31st December every year. ప్రిపేర్ ప్లాంట్ అండ్ మిషనరీ అండ్ డిప్రిషియేషన్ అకౌంట్ ఫర్ 3 years అండి. సో 3 years కి డిప్రిషియేషన్ అకౌంట్, ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ అయితే ప్రిపేర్ చేయమని చెప్పినారు. ఎవ్రీ ఇయర్ 31st December బుక్స్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. డిప్రిషియేషన్ వచ్చి 10%. సో దీని లెక్కన మనం డిప్రిషియేషన్ కడదామని. ఇక్కడ డిప్రిషియేషన్ ఎంత ఇచ్చారు? 10% ఇచ్చారు. మనకు 70 ఒక 10 వచ్చి 80,000. 80,000 కి డిప్రిషియేషన్ 10%. సో మనకు 8,000 వస్తుంది. ఇది ఫస్ట్ ఇయర్ కి సంబంధించిన డిప్రిషియేషన్. అంటే మనం ఫస్ట్ ఎంట్రీ ఏం రాసుకుంటాం? మనం పర్చేజ్ చేసాం కాబట్టి ప్లాంట్ అండ్ మిషనరీ. సో మనం ప్రిపేర్ చేసేది ఇక్కడ ప్లాంట్ అండ్ మిషనరీ. సో మన ఎంట్రీ ఏముంటుంది? మీ అందరికీ తెలిసిందే, ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ డేటా. పర్చేజ్ చేసినప్పుడు ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అని ఉంటుంది. సో మనం ప్రిపేర్ చేసేది ప్లాంట్ అండ్ మిషనరీ కాబట్టి ఇక్కడ మనము డేట్ వేసి ఫస్ట్ 2011 టు బ్యాంక్ అని చెప్పేసి టు బ్యాంక్ అకౌంట్ ఎంత కొన్నాము? 80,000 అని. నేను ఇంక్లూడింగ్ ఆ 10,000 కూడా ఇంక్లూడ్ చేసి కలిపి చెప్తున్నానండి. ఓకేనా? నెక్స్ట్ మనము డిప్రిషియేషన్ చేసాం. ఎంత వచ్చింది? 31st 12 2011 లో డిప్రిషియేషన్ చేసాం కాబట్టి బై డిప్రిషియేషన్ ఎంత? డిప్రిషియేషన్ అకౌంట్ 8,000 వచ్చింది. మనం చూసాం కదా ఇక్కడ 8,000. సో ఇప్పుడు మనం అన్నిటిని టాలీ చేద్దాం. నెక్స్ట్ మంత్కి ఎంత మిగులుతుంది బ్యాలెన్స్, ప్లాంట్ అండ్ మిషనరీ బ్యాలెన్స్ ఎంత మిగులుతుందో చూద్దాం. సో ఇటుపక్క అకౌంట్ అటుపక్క మనము 2 సైడ్లో అటుపక్క బ్యాలెన్సెస్ రాసుకుంటాము. సో ఇప్పుడు ఏంటి? 31st 12/11 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పేసి 72,000 వేసుకుంటామండి. ఓకే, 80,000 వచ్చి 8,000 పోతే 72,000 కదా. ఇది నెక్స్ట్ ఇయర్ కి ఎంత అవుతుందండి? ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది.
ఫస్ట్ 12 కి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత 72,000. సో ఇప్పుడు ఈ 72,000 మీద మనం ఇప్పుడు డిప్రిషియేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో 10% అంటే ఎంత అండి? 10% అంటే మనం ఇక్కడ వర్కింగ్ నోట్ చేద్దాం. మీ అందరికీ తెలుసు బట్ చెప్తున్నాను. 72,000 10% 7,200 అవునా? ఇక్కడ మనకు 7,200 అండి డిప్రిషియేషన్ వస్తుంది. అయితే 30/12 బై డిప్రిసియేషన్ అకౌంట్ 7,200. సో టోటల్ మనం టాలీ చేస్తే 72,000 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పేసి మనం రాస్తాము. ఎంతండి? ఈ 72,000 నుంచి 7,200 పోతే మనకి ఎంత వస్తుంది? మనకు 72,000 7,200 పోతే 64,800 వస్తుందండి. 64,800. ఓకేనా? ఇది నెక్స్ట్ మంత్ కి నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. సో ఫస్ట్ 15 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత? 64,800 అండి. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఈ ఇయర్ కి ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసి 2013లో 64,800 ఉంది. దీనికి డిప్రిషియేషన్ చేస్తాం. ఈ ఇయర్ కి మనకు ఇయర్ ఎండింగ్ లో డిప్రిషియేషన్ కట్టాలి కదా, బై డిప్రిషియేషన్ అకౌంట్ అని చెప్పేసి మనం 64,000 లో 10% అంటే ఎంత అండి? 6,480. 6,480. సో రెండింటికి బ్యాలెన్స్ చేస్తే 64,800 బ్యాలెన్స్ చేస్తే ఎంత వస్తుంది? మనకు 64,800 లో 6,480 పోతే 58,320. సో ఇది మనకు బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ క్యారీ డౌన్ ఎంత అండి? 58,320. ఓకేనా? ఇది నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. మీ అందరికి తెలిసిందే. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత? 58,320. సో మనకు ఫస్ట్ 2014 కి ప్లాంట్ అండ్ మిషనరీ యొక్క వాల్యూ వచ్చి 58,320 రూపీస్ అండి. ఓకేనా? ఇదే విధంగా మీ అందరికీ తెలుసు మనము డిప్రిషియేషన్ ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి షేర్ చేస్తాం. అవునా? సో అవి మీ అందరికి తెలుసు కదా. అది కూడా ఒకసారి ఎంట్రీస్ అది కూడా రాద్దాం. డిప్రిషియేషన్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేద్దామండి. మనకి ఎంతైతే అమౌంట్ ఉందో, సపోజ్ కి డిప్రిషియేషన్ 8,000 వచ్చింది. ఈ 8,000 ఏం చేస్తామంటే ఈ 8,000 ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి అయితే మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. సో అప్పుడు ఎంట్రీస్ ఏమొస్తాయి మీకు తెలుసు మీకు. ఇక్కడ డిప్రిషియేషన్ కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏమొస్తుంది? డిప్రిషియేషన్ అకౌంట్ డేటా టు ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ 8,000. సో మనం ప్రిపేర్ చేసేది డిప్రిషియేషన్ అకౌంట్ కాబట్టి డిప్రిషియేషన్ అకౌంట్ ప్రిపేర్ చేసిన ఇది డెబిట్ లో ఉంది. దానికి ఆపోజిట్ గా ఉన్నదాన్ని మనము ప్లాంట్ అండ్ మిషనరీని టు ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ అని రాస్తాం. లెడ్జర్ అకౌంట్స్ మీకు ప్రిపేర్ చేయడం తెలుసు కదా, అదే విధంగా ఇది కూడా చేయాలి. (31/12/2011) టు ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్ ఎంత? 8,000. డిప్రిషియేషన్ అంతేగా 8,000. ఇంకా నెక్స్ట్ ఏంటి?
31st 12/11 by ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత 8 pound. సో రెండు మనము బ్యాలెన్స్ చేస్తే సో సేమ్ ఉన్నాయి కాబట్టి 8,000 ఇక్కడ కూడా 8,000 ఎటువంటి బ్యాలెన్సెస్ ఈ క్యారీ డౌన్ బ్రాడ్ డౌన్ ఏముండవు ఇక్కడ. నెక్స్ట్ 31st 12. సో ఇక్కడ కూడా మనము ప్లాంట్ అండ్ మిషనరీ అని చెప్పుకొని రాస్తాము. ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ ఎంత అండి, నెక్స్ట్ ఇయర్ కి డిప్రిషియేషన్ ఎంత వచ్చింది, 7,200 వచ్చింది. ఇక్కడ ఏంటి, దీన్ని మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం కదా, బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 7,200. ఇది 7,200. ఓకే. నెక్స్ట్ 31st 12. ఓకే, 31st 12 to plant and machinery account అంటే 6,480. బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత 6,480. సో ఇప్పుడు మనం బ్యాలెన్సెస్ చేస్తే ఈక్వల్గా ఉంటాయి. 6,480 6,480. ఈ విధంగా మనము ప్రాబ్లమ్స్ అనేది చేయాల్సి ఉంటుంది. మీ అందరికి కూడా తెలుసు ఈ విధంగా మనము లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలనేది. సో మనం ఈ విధంగా రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్లో ప్రాబ్లం అనేది మనం ఈ విధంగా చేస్తామండి. సో ఇది మనకు ప్లాంట్ అండ్ మిషనరీ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్లో మిషనరీ అకౌంట్, ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ ప్రిపేర్ చేసాము. నెక్స్ట్ ఏంటి, డిప్రిషియేషన్ అకౌంట్ ప్రిపేర్ చేసినాము. యాక్చువల్గా వర్కింగ్ నోట్ అని ఉంటుందండి, ఇవంతా కూడా వర్కింగ్ నోట్లో రాయాలి. నేను సింపుల్గా వేసేసాను. ఓకే, మనకు లాస్ట్ ఫైనల్గా ఈ ప్లాంట్ అండ్ మిషనరీలో మనకి ఎంత బ్యాలెన్స్ ఉంది, ప్లాంట్ అండ్ మిషనరీ యొక్క వాల్యూ ఎంత ఉంది 2014 ఫస్ట్ కల్లా అంటే 58,320 రూపీస్ ఉందండి. ఓకేనా. నెక్స్ట్ మనం ఏం ప్రిపేర్ చేసాము, డిప్రిషియేషన్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాం. చూడండి, మీ అందరికి తెలుసు కదా లెడ్జర్ అకౌంట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది. సో దాని ప్రకారం మనం చేసాము. సపోజ్కి ఇక్కడ చూద్దాం, మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ ఏముందండి, మనం ప్రిపేర్ చేసేది ఏంటి, ఇక్కడ మనం ప్రిపేర్ చేసేది డిప్రిషియేషన్ అకౌంట్. డిప్రిషియేషన్ అకౌంట్ మనం ప్రిపేర్ చేస్తున్నాం. ఇక్కడ ఎంట్రీ ఏముంది, ఎంట్రీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ టు డిప్రిషియేషన్ అకౌంట్ అనేది ఎంట్రీ ఉంది. సో మనం ప్రిపేర్ చేసేది డిప్రిషియేషన్ అకౌంట్. సో డిప్రిషియేషన్ అకౌంట్ అనేది క్రెడిట్ సైడ్ ఉంది. సో క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి డిప్రిషియేషన్ కి ఆపోజిట్ గా ఉన్న అకౌంట్ ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో డిప్రిషియేషన్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్పేసి 6,480 అని రాసుకుంటాం. మిగతా ఎంట్రీస్ కూడా అలానే రాసుకోవాలి. ప్లాంట్ అండ్ మిషనరీలో కూడా అలానే రాసుకోవాలి. మీ అందరికి తెలుసండి, ఆల్రెడీ మీరు వినుంటారు. తెలియకుండా మన ఛానల్లోనే చూడండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్స్ అయితే నేను చదువుతాను, రిప్లై కూడా ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.